గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టైం ఛాలెంజర్ వెంకీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనమైతే వీడియో మళ్ళీ కెమెరా ముంగడికి అయితే ఫేస్ చేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చే వ్లాగ్ వచ్చి అయితే మనం ఇన్షా 360 అయితే తీసుకున్నాం. దీని మీద అయితే వ్లాగ్ చేయబోతున్నాం. సో బయటకు పోయి అయితే మాట్లాడదాం. సో మనమైతే ఇంటికి కాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. వ్లాగింగ్ కరో ఆగం కొండ సెటప్ రైట్. గల్లీ మీకు చేంజ్ బాయ్ రైట్. ఇదైతే హిసాబ్. గల్లీ అయితే చేంజ్ కనబడచ్చు. గల్లీ చేంజ్ మనమైతే చేంజ్ అయిపోయినంటే ఈడకెళ్ళైతే స్టార్ట్ అవుద్దాం. ఇక్కడ నుంచి అయితే కొన్ని తీసుకోవాలి మనం వీడియో స్టార్ట్ కరెంగే. గల్లీ అయితే చేంజ్ అయిపోయినాం. ఇది కొత్త గల్లీ. బండి ఆఫ్. పొద్దుగల స్కూల్ స్టార్ట్ అయితే చేయలే రైట్. చాలా రోజుల తర్వాత కెమెరా పట్టినందుకైతే ఏమంటారు, అది అలవాటు పోయింది కదా. మస్తు రోజుల తర్వాత కెమెరా పట్టినాం. దానికి కొంచెం అది ఎట్లనో అవుతున్నది. బట్ ఓకే, సెట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఇన్స్టా 360లోనే రికార్డ్ చేస్తున్నాం. వాయిస్ కూడా క్లియర్గా వస్తుంది అనుకుంటున్నా. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం రావచ్చు వాయిస్. ఇప్పుడు ఇంకొకరిని వేసుకొని పోయి ఇప్పుడు ఒక దోస్తుగానే వేసుకోపోయి వేరే కాడ అయితే మనం దీని గురించి మాట్లాడదాం. ఇదైతే మన పాత గల్లీకి తెలిసిందే. ఇక్కడ మా లడ్డు బాస్ ఇస్ కమింగ్. వద్దా అదే ఓఆర్ఆర్ కాడకి ఆనే ఉన్నది తీస్తున్నా. అదే బండి కానీ తీసుకోదామని వచ్చిన. చూద్దాం కెమెరా ఎట్లా వస్తుంది. మంచిగా వస్తుందా? ఏ కనబడుతుంది రాలే నీకు? చూస్తా ఇగో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బండి కానీ అదేగా తీయడానికి వస్తున్నాండి. అందరు ఫాలో చేయరా, లైక్ అండ్ సబ్స్క్రైబ్. దా గదిలోకి దా. ఏంటి అనుకుంటారు? అదే తీసుకుని కదా తిని మీద వీడియో. మనమైతే ఓఆర్ఆర్ కాడకు వచ్చేసినాం. ఇదైతే మన బండి షాపు. దాని మీద అయితే వీడియో తీయబోతున్నాం. ఇన్స్టా 360 ఇప్పుడు కూడా రికార్డ్ దాంట్లోనే చేస్తున్నా. బట్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు కెమెరాలు అయితే ఇట్లా సెట్ చేసిన కనబడుతుందా? దీనికి ఏమంటారు, ఇది ఇంకేం పెట్టలేను. స్పీకర్ జస్ట్ దీంట్లో ఉన్న కెమెరాతోనే రికార్డ్ అవుతున్నది. అది ఏమున్నదో వాయిస్ అయితే మనం ఇక రన్నింగ్ చేసుకుంటూ చూద్దాం ఎట్లా వస్తుందో. ఇక ఫోన్లో అయితే ఆప్షన్ కనబడుతుందా? ఇక నెట్వర్క్స్లో వస్తున్నట్టుంది. ఇక మనమైతే అన్బాక్సింగ్ చేస్తాం. ఆల్రెడీ ఓపెన్ చేసేసినాం. బట్ మళ్ళీ ఒకసారి అయితే అన్బాక్సింగ్. ఇదైతే ఇన్స్టా 360ది X3. ముంగట కెమెరా కూడా పెద్దగా ఇచ్చిండు. 2 సైడ్ కెమెరా ఉన్నది. ఇక్కడ ఇన్స్టా 360 X3 అనేది ఉన్నది. సైడ్కి అయితే బ్యాటరీ. ఈ బ్యాటరీలకి ఈయన మెమరీ కార్డు. దీనికి కూడా మళ్ళీ ఇది వస్తలేదు కానీ ఈడైనా మెమరీ కార్డ్ అయితే ఇచ్చిండు. కొంచెం లైట్ వెయిట్ ఉన్నది ఇది బ్యాటరీ అయితే. పెట్టుడు తీసుడు పంచాయతీ కరెక్ట్గా కూర్చోకుండా. ఇక మనం ఇంకా ఎప్పుడు ముందు కూడా వాడలేం కాబట్టి ఇంకా టాస్క్ ఉన్నది మనతోని. సెట్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టేది అయితే ఉన్నది. చెప్పిన మనం ఎప్పుడు వాడలే కాబట్టి మనకి టాస్క్ ఉన్నది. ఈడ స్పీకర్ ఇక ఆన్ చేసి అది పెడుతున్నాం.
ఫేసే కనబడుతున్నట్టుంది. కెమెరా దీంట్లో ఏమేమి ఉన్నాయి, హెచ్డిఆర్ ఉన్నది, టైమ్ ల్యాబ్స్, టైమ్ షిఫ్ట్, బుల్లెట్ టైమ్, లూప్ రికార్డింగ్, స్టార్ ల్యాబ్స్ ఏమేమో ఉన్నాయి. ఇక హెచ్డిఆర్ ఫోటో కెమెరా నార్మల్. దీంట్లో కూడా ఆప్షన్ ఉన్నది ఇక సింగిల్ కెమెరా, సింగిల్ అంటే ఒకటే లెన్స్తో వచ్చేది, జస్ట్ ఫ్రంట్ అనుకోటి కదా. వైడ్ 360 degreesలో సింగిల్ స్క్రీన్ కెమెరా పెట్టిన ఒక నిమిషం. రోడ్డు మీద చూసాడు టాస్కే కాట్ ఇట్. ఇది కెమెరా తిరిగిందా? ఓకే, సెల్ఫీ స్టిక్ దాని అన్నట్టు. కెమెరా పెట్టినప్పుడు ఇక వ్యూ కరెక్ట్గా కనబడుతుంది కదా. ఇక వ్యూ క్లారిటీ అయితే ఘోరంగా కనబడుతున్నది. రికార్డ్ చేసి చూపడాల వాయిస్. ఇక మాకు అది సెల్ఫీ స్టిక్ రాలేదు ఆ బాక్స్తోని, సెల్ఫీ స్టిక్ రాలేదు దీంట్లో. సెల్ఫీ స్టిక్ చాలాందుకైతే చేయలు ఇట్లా పట్టుకుంటున్నా. ఎండ మార్నింగ్ టైం క్లియర్గా వ్యూ కనబడుతుంది. అయితే చేస్తున్నాయి కదా మన చట్టం సెటప్. సో దీంతో ఏమేమి వచ్చినదో అది కూడా మాట్లాడదాం. ఇక కెమెరాతో వచ్చినది ఏమంటారు పౌచ్. ఇది దాంట్లో జరిగి జిప్ ఏడు ఉన్నదా? ఈడు ఉన్నదా? దీంట్లో ఎట్లయినాయి పోతుంది లోపలికి. ఇట్లా పెట్టుకోవడానికి అయితే పౌచ్ ఒకటి సేఫ్టీ బ్రో. ఇక స్క్రీన్ ఖరాబ్ కాకుండా ఇక దాన్ని బాగున్నది మెత్తగా. ఇంకా దీంతో ఇంకేమొచ్చినాయి ఒక నిమిషం. ఈ బాక్స్ ఉల్టా పెట్టి కింద పడదంటే తుసుకినాక అలా. అరే కేబుల్ ఇంట్లో పెట్టినామో, రాత్రి ఛార్జింగ్ పెట్టినా అట్లా కేబుల్ ఇంట్లో పెట్టినాను. ఇది ఓపెన్ చేయి. ఇది కూడా చెడ్డీ మీద మా వాడు చేస్తున్నా. చింపేసి ఏం కాదు బట్ట, కవరింగ్ ఏం చేసేయలేదు. ఈ క్లాత్ ఇచ్చిండు ఇక కనబడుతుందా? ఈ క్లాత్ అయితే ఇచ్చిండు తుడడానికి. దీంట్లో గైడ్ లైన్స్ చదువుతావా? చదివినంత టైం కూడా లేదు కానీ వార్నింగ్ కార్డ్, వారంటీ కార్డ్ ఇది. స్టిక్కర్లు ఇచ్చిన ఇగో స్టిక్కర్ ఇచ్చింది బ్రో, ఇన్స్టా 360 అని స్టిక్కర్. హెల్మెట్ కూడా పెట్టేసేయాలి. ఏమంటావు? ఈడన్నా అయ్యో ఇట్లా ఈడ అయితే గలీజ్ ఉంటుందేమో, ఈడ పెట్టుకోవచ్చా? ఏడైనా పెట్టాలి హెల్మెట్కి. ఇన్స్టా 360 అని స్టిక్కర్ ఇచ్చిండు. ఇవైతే దీంతో వచ్చిన సామాన్లు. కేబుల్ ఇంట్లో మర్చిపోయినా, అంటే రాత్రి ఛార్జింగ్ పెట్టినా అట్లా ఇంట్లో అయితే మర్చిపోయినా. ఇదైతే మన ఈ షాప్ సామాన్లు దీంతో వచ్చింది. దాని అయితే ఏమంటారు దాని అయితే అమెజానా దాని అయితే అమెజాన్ కార్డులో అయితే తీసుకున్నా, క్రెడిట్ కార్డు మీద నెలకి ఈఎంఐ హిసాబ్లా. ఇక మనమైతే మెల్ల వ్లాగ్ అయితే స్టార్ట్ చేసి క్లారిటీతోనైతే తీసేసుడే. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత కెమెరాని ఫేస్ చేస్తున్నందుకైతే మనం ఏం మాట్లాడుతున్నాం కూడా క్లారిటీ లేదు. కానీ కొంచెం అయితే అదొకటి ఉన్నది. మనం కెమెరాని చూసి మాట్లాడేది అయితే కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గలేదు. మనం ఇంకా మాట్లాడి వ్లాగ్లు వేస్తుంటే మాత్రం ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనది డెవలప్ అవుతుంటుంది. ఇప్పుడైతే కొంచెం గ్యాప్ వచ్చినందుకు అది అయిపోయింది. ఇక ఇంకోటి ఏమవుతుంది, ఇక అది వచ్చేసి అయితే మనం అమెజాన్లో అయితే తీసుకొని ఉండే 30,000 అట్లా పడ్డది. 30,000కి అయితే పడితే అనిపిస్తుంది. ఎందుకంటే పడితే ఉన్నది మంచి క్లారిటీతో కూడా కనబడుతుంది. మళ్ళీ మనకి ఎట్లా స్టార్టింగ్ కాబట్టి అవి తీసుకున్నాం. మనకి బ్లాగింగ్కి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకోవడానికి కూడా వస్తుంది. పర్ఫెక్ట్ అనుకో. మళ్ళీ ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నా, ఏమంటారు ఎడిటింగ్ చేసుకోవడం కూడా సింపుల్గా ఉన్నది. ఫోన్లోనే ఎడిటింగ్ అయిపోతున్నది, ఈజీ మెథడ్ ఉన్నది. కానీ కొంచెం ఏంటంటే లైట్ గిట్ అవుతున్నది. ఇప్పుడైతే నేను ఎట్లా అదే చూపెట్టినా కదా ఏమేమి వచ్చినాయో. మెల్లగా అది వస్తలేదు బ్రో, నోటికి మాట వస్తలేదు. తీసి పెట్టేసి మళ్ళీ హెల్మెట్కే పెడతా. కానీ ఏమంటారు ఎట్లా ఇప్పుడు కెమెరాకి హెల్మెట్కి సెట్ చేసి బ్లాగ్ తీస్తా కదా, అట్లా ఆటోమేటిక్ ఎట్లా ఇక అట్లయితే హిసాబ్ ఉంది. మనం అయితే మార్నింగ్ అయితే వచ్చేసి
అదేమన్నా దాని గురించి అయితే బ్లాగ్ కూడా అట్లా తీసుకున్నాం. అంటే బ్లాగ్ అని ఏం లేదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన దాని మీద, అంటే నాకున్న అవగాహన ప్రకారం మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం వీడియో తీసుకున్న తర్వాత సెట్ అవుతుంది. నేను ఏమంటే ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా చూస్తుండే, ఇంకా నార్మల్ టెంపరీ అంటే మరీ లాంగ్ రైడ్స్ కాకుండా షార్ట్గా లోకల్లో తిరిగిన వాళ్ళైతే ఎట్లా ఇన్స్టా 360 వాడుతున్నారు. మనకి రీల్లో చేసుకోవడం కూడా బాగానే పనికొస్తుంది. ఇన్స్టా 360 ఉంది కదా, 360 డిగ్రీ వ్యూ ఉన్నందుకు క్లారిటీతో ఉన్నది అది, అట్లా అని చెప్పి అయితే అది తీసుకుని ఉండే. ఎట్లా ఇప్పుడు మనం హెల్మెట్ మీద చెక్ చేస్తూ ఉంటాం కదా, ఇక వాడుతుంటే మనకు కూడా అలవాటు అవుతుంటుంది దాని మీద ఎట్లా ఉన్నదో హిసాబు. అదైతే ప్లాన్. రోడ్ మీద బళ్ళు వస్తున్నట్టున్నాయి, ఇంకా మనం అయితే రోడ్ సైడ్కి వచ్చినాం. అదైతే హిసాబ్. ఇప్పుడైతే కెమెరా పెట్టుకొని చూపెడతాను. ఎట్లా మార్నింగ్ ఇంటికాడికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకునే వచ్చిన, వాయిస్ కూడా కొంచెం క్లియర్గానే ఉంది. ఆ మైక్ లేనందుకు ఏంటంటే ఇది ఏమంటారు, లైట్గా విండ్ బ్లాస్ట్ సౌండ్ అయితే వినబడుతున్నది. చెక్ చేసి ఇప్పుడు అది కూడా క్లిప్ యాడ్ చేస్తా, చూడండి. ఇక వీడియో అయితే తీసుకున్నాం, ఇక్కడికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక. సో అదైతే హిసాబ్. ఇప్పుడైతే కెమెరా క్వాలిటీ ఇంకా సౌండ్ అయితే చెక్ చేద్దాం. అది తెలిసినంత అయితే క్లియర్గానే వస్తుంది వ్యూ. ఇక మెల్లగా అయితే మనం చిన్న చిన్న రైడ్లు అయితే కొట్టే ప్లాన్ అయితే ఉన్నది. ఈ నెలలో అయితే ఏం లేవు, నార్మల్ లోకల్లోనే. నెక్స్ట్ మంత్లో అయితే ప్లాన్ చేయాలి. అదైతే సార్ వ్యూ అయితే క్లియర్గా కనబడుతుందో, వాయిస్ వస్తుంది అనుకున్నా. కెమెరా యాంగిల్ అయితే నాకు అర్థమైన ప్రకారం పెట్టిన. ఇప్పుడు మైక్ లేనందుకైతే ఒక గాలి సౌండ్ రావచ్చు, విండ్ బ్లాస్ట్ది. చూడాలి ఎట్లున్నదో. ఇకైతే పోచారం గుడి మనమైతే ఆరన్ పట్టుకొని అయితే వస్తున్నాం. ఇక మెయిన్ రోడ్ మీద చూడాలి ఎట్లుందో. విండ్ బ్లాస్ట్కి అయితే విండ్ బ్లాస్ట్ సౌండ్ వస్తుందో రావట్లేదు అర్థమవుతలేదు, జస్ట్ నాకైతే చెవులకు గియ్యి అంటున్నది. ఇక కెమెరాలో ఎట్లుందో చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే మంచిగా రికార్డ్ అవుతున్నది. ఇక గాలి ఎట్లా వస్తుందో అది చూడాలి. ఇక నీకెందుకు చెప్తలేవా బాయ్. ఇంకా చెక్ చేయాలి కదా వాయిస్ వస్తుందో లేదో కెమెరా అన్నీ. డ్రైవింగ్ ఇక అంతే ఉన్నది కదా, అన్ని మార్చలు. డ్రైవింగ్ ఇక అదే కిరికిచ్చినాడు. సో అట్లయితే హిసాబ్ ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఇంటికాడ అయితే ఎడిటింగ్ చేసి చూద్దాం ఎట్లా ప్రాసెస్ వస్తున్నట్టు. అయితే వారం ఇంటికాడ వచ్చేసినాం. చూద్దాం ఇప్పుడు ఇంట్లో ఎట్లా వస్తుందో. వారం కథం మసలా ఇప్పుడు తాళం వేసుకుంది పోయినట్టున్నారు. రైట్,